ఆత్మాత్మంగిరిజామతే పరిజనా ప్రాణా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరౌ యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శ్రీ కాశీ విశ్వేశ్వర డుంటి గణపతి దండపాణి కాళభైరవ గంగామాత కాశీక్షేత్రపాలిక దివ్యపాదచరణమింద అర్పణమస్తు. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మాస ఫలితాలలో మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం. ఫోన్ నెంబర్ 9494040977. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశికి ఒక ప్రత్యేకత ఉన్నది. దీన్ని వాయుతత్వపు రాశి అంటారు. చాలా వేగవంతమైన ఆలోచనలు, వేగవంతమైన నడవడిక, వేగవంతమైనటువంటి ప్రణాళిక, ఏలిననాటి శని ప్రభావం, జన్మశని ప్రభావం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుండపోతగా ఒకటే సుఖం ఒకటే నష్టం రిపీటెడ్గా పొందుతూ ఉండే అవకాశాలు. కాసేపు లాభం కనిపించినట్టుంటుంది, కాసేపు నష్టం కనిపిస్తూ ఉండే లక్షణం. కాసేపు ఉన్న నష్టం వెళ్ళిపోయి కాసేపు లాభదాయకమైన సన్నివేశాలు కనిపిస్తూ ఉండుట. అంటే వచ్చేటువంటి పొందేటువంటి ఫలితములలో స్థిరత్వం ఉండదు. జారుడు బండ మీద నడకలాగా నడుస్తూ ఉంటుంది. జారుడు బండ ఉంది, పైకెక్కటమేమో చాలా ఆయాసం, రొప్పు, కష్టంతో ఎక్కుతాం, దిగటం చాలా ఈజీగా డుర్రున కిందకి జారిపోతాం. కనుక అభివృద్ధి మార్గములు కష్టంతో, నిరోధక మార్గాలు చాలా తేలికగా పొందగలిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గమనింపుతో నడవాలి. ద్వితీయ స్థానంలో కుజగ్రహ రావుగ్రహ సంచారం. నోటి దూల ఎక్కువ, నోటి తుత్తరపాటు ఎక్కువ, మాట తొందరగా జారేటువంటి విధానం, పళ్ళు ఊడిపోతూ, పళ్ళు కదిలిపోతూ, నోటికి సంబంధించబడినటువంటి టీత్ ప్రాబ్లమ్స్ ఎదురుబడే, ఐ ప్రాబ్లమ్స్ అంటే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎదురుబడేటువంటి సూచనలు. కొత్తగా యవ్వనంలోకి అడుగుపెట్టిన యువతకు చాలా జాగరూకతలు పాటించవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే బ్యాడ్ హ్యాబిట్స్కు గురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కనుక బివేర్ ఆఫ్ ఎనీ టైం. అండ్ ఇతరులతోటి బీ ఇన్ యువర్ లిమిట్స్. కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, కొత్త అలవాట్లు, కొత్త ఆలోచనలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే బుర్రగోక్కుండే పరిస్థితులు ఏర్పడతాయి. ధనం విపరీతంగా ఒక్క రూపాయి కాగితం జేబులో కనిపించే అవకాశం ఉండదు. 1,00,000 ఉంటే 1,00,000, 5,000 ఉంటే 5,000, రూపాయి ఉంటే రూపాయి టక్క 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 బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. లిక్విడ్ ఉండదు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు. వ్యాపారస్తులు కొత్త ఆలోచనలు, కొత్త మార్గముల అన్వేషణ, అదేదో లాభదాయకంగా కనిపిస్తూ గబగబా అప్పులు సొప్పులు చేసి తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. అది స్తంభన ఆగిపోతుంది. కొద్దిగా వైపు పట్టండి 4వ తారీఖు దాకా. జూన్ 4 తర్వాత కుజగ్రహం మళ్ళీ మారుతుంది, 3వ స్థానంలోకి వెళ్తుంది. అప్పుడు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఫస్ట్ వీక్ నుంచి సోదరి వర్గంతో కొద్దిగా ఆర్గ్యుమెంట్స్, పెట్టి క్వారల్స్, మిస్అండర్స్టాండింగ్స్ జరిగే సూచనలు ఉంటాయి. దాన్ని చాలా ఈజీగా తీసుకుంటానికి ప్రయత్నం చేయండి. సీరియస్ కండిషన్ వరకు వెళ్ళవద్దు. ఆర్గ్యుమెంట్స్ జోలికి అస్సలు పోవద్దు. కొత్తగా నిర్మాణాలు చేయాలి అనే సంకల్పం ఉన్నటువంటి వారికి రూపాయి ప్లాన్ తోటి దిగుతారు. అది 10 రూపాయలకి వెళ్తుంది. అసలు ఆ పని పూర్తి కాదు. మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ కొన్ని నెలల రిస్క్ తర్వాత మళ్ళీ తిరిగి పునఃప్రారంభమయ్యే సూచనలు ఉంటాయి. కనుక కొద్దిగా ఆచితూచి అడుగు వేయటం మంచిది. ఆరోగ్య విషయములలో రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడతాయి. ఓన్స్, కట్స్, బర్న్స్, ఫీవర్స్, స్మాల్ యాక్సిడెంట్స్, డిస్లొకేషన్స్, బ్రేక్స్ ఇట్లాంటివి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొద్దిగా జాగ్రత్త. చిన్నపిల్లలకి పొరపాటును కూడా వెహికల్స్ ఇచ్చి రోడ్ల మీదకి వెళ్ళి నీ ఇష్టం వచ్చిన వాళ్ళని గుద్ది చంపేసేయి అనేటువంటి పరిస్థితులకు అవకాశాలు ఇవ్వకండి. ప్రమాదం అనబడేటువంటిది ఇరువురికి జరుగుతుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. కొత్తగా స్కూల్స్కు పంపించేటువంటి పిల్లలకు మాట్లాడుకుండే ఆటోలు, బస్సులు ఇత్యాది విషయములలో కొంత జాగరూకతలు, అబ్జర్వేషను చాలా అవసరం. ఇవన్నీ కూడా పరిశీలనాత్మకంగా ముందుకు వెళ్ళటం మంచిది.
ఎందుకంటే పడే అవకాశాలు, దెబ్బలు తగిలే అవకాశాలు, గీసుకుండే, కోసుకుండే, నలిగే, విరిగే అవకాశాలు ఉంటాయి. కుజగ్రహ దోషం ఉన్న కారణం చేత, ప్లస్ ఏలినాటి శని, జన్మశని జన్మే దేహనాశాయ అని దేహాన్ని ఇబ్బంది పెడతాడు. ఇక్కడ నాశనం అంటే చెడుగా అర్థం చేసుకోకర్లా, తీరని కష్టము అనే భావన. వ్యసనము అంటే మనందరం ఏమనుకుంటాం, వ్యసనం అనేటువంటిది ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటాం. రామాయణంలో చెప్తుంది సీతమ్మ తల్లి, వ్యసనం అంటే కష్టము అని. వ్యసనే ఐశ్వర్యం సువిస్తీర్ణే వ్యసనేవా సుదారుణే రజ్వేవ పురుషం బద్వా కృతాంత పరికర్షతే అని సుందరకాండలో హనుమంతుడితో అంటుంది జగదంబ. నాయన, మహావ్యసనం ఏర్పడే సమయంలో, అనగా పెద్ద కష్టం వచ్చే సమయంలో, ఆ కష్టం వైపు గ్రహఫలాలు ఎలా అంటే తాడు మెడకి వేసి బలవంతంగా గుంజుకు వెళ్తాయట ఆ కష్టం వైపు. కనుక ఒక్కరవ జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ పెనుగండం నుంచి తప్పుకోలేకపోవచ్చు, కానీ ఎక్కువ నష్టపోకుండా మాత్రం జాగ్రత్త పడటానికి అవకాశాలు ఉంటాయి. నవగ్రహ రుద్రాక్షమాలను ధరించడానికి ప్రయత్నం చేయండి. ఇటు ఏలినాటి శని ప్రభావం, ఇతరత్ర ప్రభావాలు చాలా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. ఇంకా దాదాపుగా 3.5-4 సంవత్సరాల ఏలినాటి శని ప్రభావం ఉంది. కనుక ఈ నవగ్రహ రుద్రాక్షమాలను ధరించడం ద్వారా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలరు. ఈ వివరాలన్నింటికి మీరు 94-944-09-777 కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కలవండి, డైరెక్ట్గా వివరాలన్నీ తెలుసుకోండి. డైరెక్ట్ ప్రత్యక్షంగా కానీ ఆన్లైన్ ద్వారా కానీ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై గురుదత్త.